నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుద్ధం ఆగిపోయింది, కొంత ప్రపంచం ఊరట చెందింది ప్రస్తుతానికి తాత్కాలికంగా. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం మాత్రం అత్యవసరం అయితే తప్ప ఎవరిని ఇరాన్ వెళ్ళొద్దు అని చెప్పి అడ్వైజరీ జారీ చేసింది. ఇది ఒక మేరకు దాంట్లో. సరే, ఇదిలా ఉండగా ట్రంప్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి సెనేట్లో ట్రంప్కి వ్యతిరేకంగా తీర్మానం జరిగింది. 50-48 తేడాతో ట్రంప్ తీర్మానం వీగిపోయింది. ట్రంప్కి వ్యతిరేకంగా తీర్మానం పాస్ అయింది. దానికి తోడు ఫ్లోరిడాకి చెందినటువంటి ఒక సెనేటర్ రిక్ స్కాట్, ఆయన ఎక్స్లో చాలా తీవ్రమైనటువంటి పోస్ట్ చేశారు. పాకిస్తాన్ అలాగే కువైట్, ఈ రెండు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినాయి, వాటికి చాలా నిధులు సమకూర్చినాయి. ఉగ్రవాదానికి ఇరాన్తో చేయి కలిపి ఉగ్రవాదాన్ని పోషించడంలో కీలక పాత్ర పోషించినటువంటి దేశాలు ఈ రెండు కూడా. ముఖ్యంగా ఒసామా బిన్ లాడెన్కి 10 సంవత్సరాల పాటు ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం పాకిస్తాన్. వాళ్ళు మీడియేషన్ వహించడం ఏమిటి, ఒకరి దేశం మీద దాడి అని చెప్పి, ఇదంతా ఏమిటి, వాటిని ఎట్లా పరిగణిస్తారు మీరు? మీకు నిజమైనటువంటి స్నేహితులు ఎవరో, నిజంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా అని క్వశ్చన్ చేశారు. రిక్ స్కాట్తో పాటు టిమ్ షీహీ అనేటటువంటి ఇంకో సెనేటర్ కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఇది ట్రంప్కి ఎదురైనటువంటి తీవ్రమైనటువంటి పరాభవంగా ప్రపంచం అంతా భావిస్తోంది. తమ పార్టీకి చెందినటువంటి అధినేతని, ప్రెసిడెంట్ని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది క్వశ్చన్ చేస్తుంటే, ఆయన మాట్లాడినవన్నీ వాస్తవాలే కదా అని మరి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంలో భారత్ మీద నోరు పారేసుకున్నారు. భారత్ కూడా దానికి గట్టిగానే జవాబిచ్చింది. సరే, ఇదేమైనా వాళ్ళ ధైర్యం ఏమిటో, వాళ్ళు ఏ రకంగా భారత్ని అటాక్ చేయాలనుకుంటున్నారో తెలియదు. ఈ ప్రధానమైనటువంటి ఈ రెండు ఇష్యూస్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, అనలిస్ట్ సంజయ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ ట్రంప్ ఓటమి, సెనేట్లో ట్రంప్కు వ్యతిరేకంగా తీర్మానం పాస్ అవ్వడం, దీన్ని ఎలా చూడాల్సింది? దీనివల్ల వచ్చేటటువంటి రిఫర్కేషన్స్ ఏమిటి తర్వాత? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. నిజమే, మీరు చెప్పినట్టు ఫస్ట్ మీరు అడ్వైజరీ గురించి కూడా విషయం మెన్షన్ చేశారు. ఇరాన్లో ఇంకా సిచ్యువేషన్ స్టెబిలైజ్ కాలేదు, కాబట్టి ట్రావెల్ చేయటం అత్యవసరం అయితే తప్పితే ట్రావెల్ చేయొద్దు అన్నది గవర్నమెంట్ ఇచ్చింది. అది వాస్తవమేనండి. ఎందుకంటే పూర్తిగా సీజ్ ఫైర్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉండదు అని ఒక క్లారిటీ లేదు. అంతేకాదు, ఇరాన్ లో అంతర్గత సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే కొత్త నాయకత్వం వచ్చింది, పాత నాయకత్వం అంతా చనిపోయారు. వాళ్ళ పట్టు ఎలా ఉంటుంది, తర్వాత ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, తర్వాత సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది, రోడ్ల మీద జనాలు తిరుగుతుంటే వాటి మీద కూడా ఇంకా మనకి అవగాహన లేదు. సో అటువంటి తరుణంలో అత్యవసరమైతే తప్పితే ట్రావెల్ చేయదన్నది ప్రభుత్వం చెప్పింది చాలా వరకు సమంజసమే అండి. ఇరాన్ మనకి స్నేహమైనదే, మనకేమి ఇబ్బంది ఉండదు భారతీయులకి ఇరాన్ వెళ్తే. అంతేకాదు, ఇరాన్ లో సిచ్యువేషన్ కూడా బాగానే ఉండొచ్చు, కానీ కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిదే అండి. తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది సెనేటర్స్ విషయానికి వస్తే, లెజిస్లేషన్ విషయానికి వస్తే కరెక్టేనండి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయకుండా ఉండేట్టు ఒక లెజిస్లేషన్ పాస్ చేయడం జరిగింది. అందులో 4 రిపబ్లికన్స్ డెమోక్రాట్ పార్టీ వైపు ఓటు వేయటం జరిగింది. దానివల్ల ఆ రిజల్యూషన్ సెనెట్ లో పాస్ అయింది. ఇంతకు ముందు అలాంటి రిజల్యూషనే యుఎస్ కాంగ్రెస్ లో కూడా పాస్ చేయటం జరిగిందండి, కింద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో. సో బోత్ హౌసెస్ లో ఇలాంటి రిజల్యూషన్ పాస్ అవటం జరిగింది. సో దాని యొక్క సింబాలిక్ మీనింగ్ చాలా ఉంది.
దాని ఇట్ ఈస్ ఆల్సో మెసేజ్ టు ప్రెసిడెంట్ ట్రంప్. ప్రెసిడెంట్ ట్రంప్ కి ఒక మెసేజ్ ఇస్తోంది యుఎస్ లెజిస్లేచర్, ఏమిటంటే మీరు చేస్తున్న దూకుడు చర్యలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ మీద, వాటిని మేము సమర్థించము అని ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోందండి. ఒకటి. రెండు, నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వేరియస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేటర్స్ వీళ్ళంతా కూడా ఈ యుద్ధం ఎటు వెళ్తుందో తెలియదు, దీర్ఘకాలికంగా వెళ్తుందా లేదా రేపొద్దున తీవ్రమైన ప్రాణహాని జరుగుతుందా తెలియదు కదా. అలాంటప్పుడు మనము ఇటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలకి కొంత దూరం మెయింటైన్ చేస్తే మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని కూడా ఆలోచించి ఓటు వేయటం జరిగిందండి. ఎందుకంటే ఒక అమెరికన్ ప్రజల్లో మనం చూసాం, అటు రాయిటర్స్ రిపోర్ట్స్ కానివ్వండి, వేరియస్ ఇంటర్నేషనల్ పోలింగ్ ఏజెన్సీస్ వాళ్ళు నిర్వహించిన వేరియస్ సర్వేస్ లో ఏం తెలుస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ వార్ కి వ్యతిరేకంగా చాలా ప్రజా అభిప్రాయం ఉంది. ఈ అన్నెసరీగా వెళ్ళినట్టున్న యుద్ధానికి అని కొంతమంది, అడెక్వేట్ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళామని కొంతమంది, అవసరం లేకుండా అనవసరంగా ఎక్కువ కన్సెషన్స్ ఇచ్చేసాము ఇరాన్ కని కొంతమంది చాలా ఆలోచించడం జరుగుతోందండి. సో కాబట్టి అటువంటి తరుణంలో మనం ఇంత ప్రజా అభిప్రాయం ఇంత వ్యతిరేకంగా ఉంది కదా, సో కాబట్టి మనం కూడా ప్రజల వైపే ఉన్నట్టు ఉంటే మంచిది అని చాలా మంది సెనేటర్స్ కానివ్వండి, అలానే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కొంతమంది కాంగ్రెస్ మెన్ కానీ ఓటు వేయటం జరిగింది. అఫ్ కోర్స్ పార్టీ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. డెమోక్రాట్స్ ఇదిగో మేము ప్రెసిడెంట్ ట్రంప్ ని కట్టడి చేశామని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. సో బ్రాడ్ గా అది డొమెస్టిక్ పాలిటిక్స్ లో అది నడుస్తుంది. బట్ నందలెస్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే వెళ్ళింది యుఎస్ ప్రెసిడెంట్ కి యుఎస్ లెజిస్లేచర్ నుంచి. కేవలం ఇక్కడ ఇంకొకటి చెప్పండి సార్. ఇది చెప్పండి సంజయ్ గారు. చెప్పండి సార్. ప్రెసిడెంట్ దాన్ని అనుసరించి తన ఫారెన్ పాలసీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఒక సూచన ప్రాయంగా ఇచ్చిందే కానీ ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ లెజిస్లేషన్ అండి. సో మనం గుర్తు పెట్టుకోవాలి, ఇట్లాంటి లెజిస్లేషన్స్ నాన్ బైండింగ్ లెజిస్లేషన్ కనుక చేస్తే ఫాలో అవ్వాల్సింది అవసరం లేపడం జరిగిందండి. సో కాబట్టి మనం ఈరోజు ఈ లెజిస్లేషన్ ఏదైతే పాస్ అయ్యి వ్యవహరిస్తారో అనుకుంటా. చెప్పండి. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఒకటి, కానీ యుద్ధం చేయడానికి వీలు లేదు అనేటటువంటి ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసిందని భావించచ్చా? అట్లాంటి పదజాలం వాడినా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. యుఎస్ ప్రెసిడెంట్ దీన్ని నాన్ బైండింగ్ రిజల్యూషన్ అంటారు కాబట్టి తర్వాత నాన్ ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఓటు వేసినా కూడా యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది రిపబ్లికన్స్ వాళ్ళు కూడా కొంతమంది గీత దాటి డెమోక్రాట్స్ చేతులు కలిపి ఓటు వేయటం జరిగింది. కొంతమంది రిపబ్లికన్ నాయకులు కూడా ఇది కొద్దిగా చూసి చూడనట్టు వదిలేయటం జరిగింది. ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ లో ట్రంప్ పట్టు జారుతోంది, పట్టు పోతోంది కాంగ్రెస్ మీద అని చెప్పటానికి ఇది కొంతవరకు వాస్తవం అండి. అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు, కానీ నిజంగా పూర్తిగా తెలియని విషయం అండి. తర్వాత ఇది మాత్రం ఒక సిగ్నల్ కూడా ఇస్తుందండి ఇరాన్ కి. ఏమని? డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఏదైతే ఉందో, అది కేవలం సొంతంగా యాక్ట్ చేస్తోంది. యుఎస్ కాంగ్రెస్ సపోర్ట్ లేదు, అమెరికన్ పీపుల్లో కూడా అసహనం వస్తుంది. ఆ అసహనాన్ని యుఎస్ కాంగ్రెస్ తన లెజిస్లేషన్ ద్వారా చూపిస్తోంది అని వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటారండి. ఒకవేళ అదే కనుక నిజమైతే వాళ్ళు ఇంకా గట్టిగా నెగోషియేట్ చేస్తారు. అంటే 60 రోజులు గడువు పెట్టుకున్నారు కదా నెగోసియేషన్స్ కి, ఆ నెగోసియేషన్స్ వాళ్ళు ఇంకా గట్టిగా చేసే అవకాశం ఉందండి. ఇప్పటికే చూస్తున్నాం మనం, ఇరాన్ పెద్దగా చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తుంది చాలా ముఖ్యమైన అంశాల మీద.
ఉదాహరణకి న్యూక్లియర్ అంశం తీసుకోండి మీరు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో మేము ఎన్రిచ్డ్ యురేనియం, శుద్ధి చేసిన యురేనియం ని మేము అడ్రస్ చేస్తాము అని వాళ్ళు చెప్పంగానే, ఎవరు జేడి వ్యాన్స్ చెప్పంగానే, నెక్స్ట్ డే ఇరానియన్ లీడర్షిప్ ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పింది, మేము ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని పర్యవేక్షణలో మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ తెస్తామన్నాం కానీ ఎప్పుడు తెస్తామన్నది చెప్పలేదండి వాళ్ళు. సో కాబట్టి మేము ప్రస్తుతానికి దానికి రెడీగా లేవన్నారు. అలానే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ లో కనుక తీసుకుంటే 60 days పాటు ఎటువంటి టోల్స్ ఫీ లేకుండా షిప్స్ వెళ్ళొచ్చు అన్నారండి. ఇప్పుడు ఇరానియన్స్ ఏం చెప్తున్నారంటే, మీ మీద ఎటువంటి టోల్ ఫీ వేయం, కానీ ఇన్సూరెన్స్ మా దగ్గర తీసుకోండి అని చెప్తున్నారండి. అది కనుక 60 days తర్వాత దాన్ని మళ్ళీ ఏమన్నా ఫుల్ టైమ్ ఇన్సూరెన్స్, కంపల్సరీ ఇన్సూరెన్స్ చేస్తారా చూడాల్సిన అంశం అండి. అంటే టోలు ఫీ వేయకూడదని ఇంటర్నేషనల్ లాలో ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కానీ మా దగ్గరే తీసుకోండి అంటే అది కొద్దిగా టోల్ లాగానే ఉంటుంది, ఒక ఫీ వేసినట్టే ఉంటుందండి. అలానే శాంక్షన్స్ రిలీఫ్ తీసుకోండి, ఆల్రెడీ యుఎస్ శాంక్షన్స్ రిలీఫ్ ఇచ్చిందిట. దాదాపు $6 billion ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్రోజన్ ఎసెట్స్ ఉంటాయి కదండి, ఇరాన్ యొక్క డాలర్స్ లో ఉన్నటువంటి వేరియస్ బ్యాంక్స్ లో, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో ఉన్న అసెట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. దాన్ని స్లోగా రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా కటార్ నుంచి రిలీజ్ చేశారు $6 billion. అవి హెల్త్ కేర్ కి కానీ ఎడ్యుకేషన్ కి కానీ వాడుకోవచ్చు అన్నారు. కాకపోతే ఇరానియన్ ఆయిల్ మీద ప్రొడ్యూస్ చేయొచ్చు, షిప్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. అంతేకాదు డాలర్ రూపేణా మీరు అమ్మినప్పుడు వచ్చిన డబ్బుని తీసుకెళ్లి మీరు డిపాజిట్ కూడా చేసుకోవచ్చు అని యుఎస్ గవర్నమెంట్ శాంక్షన్స్ లిఫ్ట్ చేసిందని చెప్పడం జరుగుతోందండి. అది కనుక జరిగితే నిజంగా చాలా ఫైనాన్షియల్లీ ఇంప్రూవ్ అవుతుంది. 60 days తర్వాత కనుక అది ఇట్లానే సస్టైన్ అయితే, ఇరానియన్ ఆయిల్ ఈజీగా మార్కెట్స్ లో అమ్ముకునేట్టు ఉంటే కనుక ఇరాన్ చాలా ధనికమైన దేశం అవుతుందని కూడా చాలా రిపోర్ట్స్ వస్తున్నాయండి. ఎందుకంటే ఇంతవరకు ఇరానియన్ ఆయిల్ ఏదైతే ఉందో మార్కెట్ ప్రైస్ కంటే తక్కువే అమ్మటం జరిగింది కదా. చాలా అమ్మటం కూడా కష్టపడేది ఇరాన్, ఎందుకంటే శాంక్షన్స్ లో ఉండేది. ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఉన్నటువంటి శాంక్షన్స్ వల్ల వాళ్ళు ఆయిల్ అమ్ముకోలేకపోయారు. ఈ రోజు చాలా స్వేచ్ఛగా అమ్ముకుంటున్నారు. సో దాంతో వాళ్ళ యొక్క ప్రైసెస్ అవి కూడా వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ వస్తాయి. చాలా రిపోర్ట్స్ చెప్పడం ఏంటంటే, ఒకవేళ కనుక పూర్తిగా శాంక్షన్స్ తీసేస్తే ఇరాన్ మీద, ఇరాన్ కి అడిషనల్ రెవెన్యూ వస్తుంది. అంతేకాదు వాళ్ళ రెవెన్యూ పెరుగుతాం వల్ల, డబ్బులు ఇంటర్నేషనల్ మార్కెట్ లో డబ్బులు జనరేట్ చేయటం వల్ల అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అవి ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, జనాల్లో డబ్బులు పంచడం కానివ్వండి ఎక్కువ చేస్తుంది. సో పటిష్టపడుతుంది, బలపడుతుంది అని కూడా చాలా వాదనలు వినబడుతున్నాయండి. ఓవరాల్ గా చెప్పండి. బట్ ఒక లాస్ట్ ప్రాబ్లం ఒకటి మేజర్ ఉంది, ఏమిటి అంటే లెబనాన్ అండి. ఇజ్రాయెల్ లెబనాన్ లో ఏం చేస్తుంది అన్న దాని మీద కూడా పీస్ డీల్ లో మెన్షన్ చేయడం జరిగింది కదా. ఇజ్రాయెల్ లెబనాన్ లో యుద్ధం చేయకూడదు అని పీస్ డీల్ లో రాయటం జరిగింది. ఒకవేళ అది కనుక మళ్ళీ మంటలు అంటుకుంటే లెబనాన్ లో, అప్పుడు పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఇంకా తెలియదండి ఎలా ఉందో. ఇజ్రాయలీస్ ఏమంటారంటే, హిజ్బుల్లా వాళ్ళు కాన్స్టెంట్ గా మా మీద దాడులు చేస్తున్నారని. హిజ్బుల్లా వాళ్ళు ఏమంటారంటే, ఇజ్రాయలే మమ్మల్ని రెచ్చగొడుతోంది కాబట్టి మేము ప్రతిస్పందిస్తున్నాం అంటున్నారండి. కానీ మొట్టమొదటిసారి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాము, ఇరాన్ పట్ల ప్రపంచ వైఖరి ఇజ్రాయెల్ లెబనాన్ పట్ల వైఖరిని ముడిపడిందండి. అది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. అది కనుక అది ఎట్లా తీస్తారు, ఆ చిక్కుముడిని ఎలా తీస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. ఓకే, ఇప్పుడు సెనెట్లో ఎవరైతే ఈ నలుగురు దానికి వ్యతిరేకంగా తీర్మానానికి ఫేవరబుల్గా ఓటు వేశారో వాళ్ళని ట్రంప్ బండబూతులు తిట్టారు, మామూలుగా చెప్పరానటువంటి భాషలో తీవ్రంగా నిందించారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ట్రంప్కి ఏమైనా ఉంటుందా? లేదండి, యుఎస్ సిస్టమ్ లో అట్లా ఓటు వేశారు, విప్ జారీ చేయటం వల్ల ఓటు వేస్తే దాన్ని ఏమంటాం, మన డిస్క్వాలిఫై అవటం ఇట్లా ఉండదు అక్కడ. కానీ ప్రెసిడెంట్ సపోర్ట్ కోల్పోతారు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తుంటే కనుక
ప్రెసిడెంట్ సపోర్ట్ ఇవ్వకపోగా ప్రెసిడెంట్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. సో వాళ్ళు చాలా ఆ, ఆ, రాజకీయంగా ఎదురుగాలి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే జనరల్లీ ప్రెసిడెంట్స్ కి ఎంత లేదన్నా కొంత పాపులారిటీ ఉంటుంది, కొంత సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ కి ముఖ్యంగా మాగా అంటాం కదండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక గ్రూప్ యాహ్! ఉంటుంది కదా, అంటే అది ఆ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా గట్టిగా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తారండి. హ్మ్. ముఖ్యంగా పోలింగ్ బూత్ స్టేజ్లో అక్కడ చాలా గట్టిగా పనిచేసి పార్టీలని బలోపేతం చేస్తారు, రిపబ్లికన్ పార్టీని. వాళ్ళంతా కూడా ట్రంప్ ఎటు చెప్తే అటువైపు పనిచేస్తారండి. చాలా ఎన్నికలు ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని చిన్న ఎలక్షన్స్ చూసాం మనం. వాటన్నిటిలో కూడా ట్రంప్ ఎవరైతే సపోర్ట్ చేశారో దాదాపు వాళ్లే గెలిచారండి. హ్మ్. అంటే గవర్నర్ పోస్ట్ కానివ్వండి, లేదా చిన్న చిన్న పోస్ట్ కి, అవన్నీ కూడా ఈ మాగా సపోర్ట్ గ్రూప్ సపోర్ట్ ఉన్నవాళ్ళు లేదా ట్రంప్ సపోర్ట్ ఉన్నవాళ్ళు వాళ్లే గెలవటం జరిగిందండి. సో ఓకే. రేపు పొద్దున ఈ నలుగురు కనుక ఎలక్షన్స్ కి వెళ్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అన్నది గమనించాల్సిన విషయం. వాళ్ళ గట్టి అంటే రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తుంది, నిలబడ్డాం కాబట్టి, ఎగెనిస్ట్ గా నిలబడ్డాం కాబట్టి మాకు కొంతమంది కొత్త ఓటర్లు వచ్చి మనకి వేయొచ్చు అని కూడా వాళ్ళు ఆలోచించవచ్చండి. యాహ్! ఇప్పుడు ఈ మాట్లాడినటువంటి తర్వాత ప్రెసిడెంట్ ఫ్లోరిడాకి సంబంధించినటువంటి మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ప్రెసిడెంట్ కదా! రిక్స్. రాజకీయ నాయకుల్ని తిట్టడం కొత్త ఏమీ కాదండి. ఆ! ఎందుకంటే మనం చూసాం, ఆయన చాలా మందిని తిడతారు, సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా తిట్టారు కాబట్టి పెద్దగా ప్రెసిడెంట్ తిట్టడం ఆశ్చర్యపోవాల్సింది లేదండి. ఇప్పుడు ఈ రిక్ స్కాట్ కానీ లేకపోతే టిమ్ షీహీ వీళ్ళిద్దరూ కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కదా, పాకిస్తాన్ కువైట్కి అవును, సంబంధించి. అవును, సో అవి అవును, అంటే అవును. వాళ్ళు ఏ యాంగిల్లో వాటిని చేసి ఉండవచ్చు అని అవును. మీరు భావిస్తున్నారు? కొంతమంది యుఎస్ లో ఎప్పుడు కూడా చాలా కాలంగా అటు యుఎస్ మిలిటరీ కానివ్వండి, లేదా ఇటు వేరియస్ స్టేట్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, లేదా మిగతా ప్రెసిడెన్షియల్ క్యాంప్ టీమ్స్ లో కానివ్వండి, పాకిస్తాన్ కొద్దిగా సానుభూతి మద్దతు ఎప్పటి నుంచో ఉందండి. ఇది మొట్టమొదటిసారి కాదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చాలా దీర్ఘకాలికంగా అమెరికన్స్ ఏది చెప్తే అది చేయటానికి చాలా సంసిద్ధంగా ఉంటుంది పాకిస్తాన్ మిలిటరీ. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ఓన్లీ ఆబ్జెక్టివ్ ఏంటంటే భారత్ ని ఎలాగోలా కిందకి తీసుకురావాలని. ఆ ఆబ్జెక్టివ్ ని డైల్యూట్ చేయకుండా మిగతా వాళ్ళు ఏం అడిగినా అది చేయటానికి పాకిస్తాన్ మిలిటరీ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందండి. హ్మ్. మీ మిలిటరీ బేసెస్ వాడుకుని మేము ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్తాం, పర్లేదు రాండి అంటారండి పాకిస్తాన్ మిలిటరీ. హ్మ్. మీ మిలిటరీ బేసెస్ ని వాడుకుని సెంట్రల్ ఏషియాలో ఏమన్నా మిలిటరీ ఆపరేషన్స్ లేదా సీక్రెట్ ఆపరేషన్స్ ఏమన్నా చేయాల్సి వస్తే అలాంటి మాకు ఇబ్బంది ఏం లేదు, మీరు వాడుకోవచ్చు అంటారండి. ఇరాన్ మీదకి ఏమన్నా వెళ్ళాలి అంటే శుభ్రంగా సపోర్ట్ చేస్తారండి అమెరికన్ పొజిషన్స్ ని. హ్మ్. సో కాబట్టి చాలా కాలంగా పాకిస్తాన్ ని ఒక మిలిటరీ బేస్ గా యథేచ్ఛగా వాడుకుంటోంది యుఎస్ ఆర్మీ మిలిటరీ వాళ్ళు. సో వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. హ్మ్. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా పాకిస్తాన్ ని కావాల్సినట్టు వాడుకోవటం జరుగుతుంది. సో కానీ పాకిస్తాన్ కొంత ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఒక పక్కన టెర్రరిజం ని ప్రోత్సహిస్తుంది, మరో పక్కన ఇటు మిలిటరీతో కూడా చేతులు కలుపుతూ ఉంటుంది, యుఎస్ మిలిటరీ వాళ్ళతో, యుఎస్ అడ్మినిస్ట్రేషన్ తో. ఓకే. ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది కదండి, రన్నింగ్ విత్ హెయిర్స్ హంటింగ్ విత్ హౌండ్స్ అని. ఆ! అంటే అటు పరిగెడతారు, ఇటు చేస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి ద్వంద్వ వైఖరి అమెరికన్స్ కి తెలియక కాదండి, తెలుసు వాళ్ళకి. కానీ పాకిస్తాన్ అందిస్తున్న సహాయం ఆ ఆ, పాకిస్తాన్ అనుసరించిన ద్వంద్వ వైఖరి కంటే ముఖ్యమైనది భావించి అది చూసి చూడనట్టు వదిలేస్తారండి. హ్మ్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యూనియన్ ఇంటర్వ్యూన్ అయినప్పుడు పాకిస్తాన్ ఆ పెద్ద ఎత్తున అమెరికా తరఫున ముజాహిద్దీన్ కి అక్కడున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసింది కదా. అవును. సో అటువంటి ఓపెన్ గా యుఎస్ తో ఐడెంటిఫై అవుతుంది కాబట్టి పాకిస్తాన్ కి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అలా అని అందరూ అమెరికాలో పాకిస్తాన్ నే సపోర్ట్ చేస్తారని కాదండి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుడు కూడా చూసాం మనం, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ సాధిస్తోంది, దాన్ని ఆపాలి అని కూడా కొంతమంది 1980s లో యుఎస్ సెనేట్ లో ప్రెస్లర్ అమెండ్మెంట్ అని పాస్ చేయడం జరిగింది కదా. హ్మ్. సో అలాంటి ఆ, ఆ, భావజాలం ఉన్న వాళ్ళు లేదా అటువంటి ఒపీనియన్ ఆర్టికులేట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారండి, భారత్ తరఫున మాట్లాడేవాళ్ళు కొంతమంది. హ్మ్. కానీ వాళ్ళు ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఎదిగి పాకిస్తాన్ పట్ల కఠినమైన వైఖరి అమెరికా అవలంబించే విధంగా సిద్ధాంతాలు, పాలసీస్ మార్చగలరా అంటే
కష్టం అండి. ఒకళ్ళిద్దరు మాట్లాడటం జరుగుతుంది. ఒకళ్ళిద్దరు వేలెత్తి చూపించటం జరుగుతుంది తప్పు జరుగుతోందని. బట్ ఓవరాల్ గా మాత్రం పాకిస్తాన్ అమెరికా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ డైల్యూట్ అవటం జరగట్లేదు. ఒసామా బిన్ లాదెనే మీరు చెప్పినట్టు, సెనేటర్ చెప్పినట్టు పాకిస్తాన్ లో దొరికినప్పుడు ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాలి కదా, శాంక్షన్స్ పెట్టాలి కదా. అమెరికా పాకిస్తాన్ మీద పెట్టిందా? పెట్టలేదు కదండి. అవును. సో కాబట్టి పాకిస్తాన్ యొక్క అవసరం మనకి ఎప్పుడు వస్తుంది, ఆ ప్రాంతంలో ఇటువంటి మిలిటరీ సపోర్ట్ మనకి ఎప్పుడు ఉంటుందని చాలా మంది ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటాం కదా, అది పాకిస్తాన్ కి చాలా ఉంటుంది. అవసరం తీరిపోయి వదిలేస్తూ ఉంటారు అప్పుడప్పుడు పాకిస్తాన్ ని. కానీ ప్రస్తుతం వాళ్ళకి చాలా అవసరం ఉంది పాకిస్తాన్. ఇరాన్ లో జరుగుతున్న యుద్ధానికి పాకిస్తాన్ సపోర్ట్ కావాలి, పాకిస్తాన్ మద్దతు కావాలి. అంతేకాదండి, పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వం ఏదైతే నిర్వహిస్తోందో పాకిస్తాన్, అమెరికన్ మెసేజెస్ తూచా తప్పకుండా చక్కగా తీసుకెళ్లి ఇరాన్కి ఇవ్వటము, ఇరాన్ మెసేజెస్ ఇటు ఇవ్వటం ఒక ఫెసిలిటేట్ చేస్తుంది కదా. అటువంటి పాత్ర కూడా అమెరికాకు కావాలి. ఏదో వేరే దేశం మా మధ్య పీస్ ఫెసిలిటేట్ చేస్తోంది అన్నది. సో కాబట్టి పాకిస్తాన్ అంత తేలిగా ఏమీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ అమెరికాలో ఉన్న ముఖ్యమైన వ్యవస్థలు ఏమీ వదులుకోవండి. యా, ఈ పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా భారత్ మీద అటాక్ చేస్తాము అనేటటువంటి ఏవైతే అతను మాట్లాడాడో దానికి భారత ప్రభుత్వం చాలా గట్టిగానే జవాబు ఇచ్చింది అనుకోండి. కానీ వాటిని మామూలుగా అంటే ఓ పాకిస్తానీ మంత్రి అంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడతారు, కానీ మరి ఇంత తీవ్రంగా ఇలా మాట్లాడడం అనేది ఏమిటి? వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటి? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఖ్వాజా ఎవరైతే ఉన్నారో ఆయన చాలా తేలిగ్గా అట్లా మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడే కాదు, వేరే దేశాల గురించి కూడా ఆయన అట్లానే మాట్లాడారు. నాకు తెలిసి అమెరికా గురించి కూడా ఒకసారి అట్లానే ఆయన గట్టిగా మాట్లాడటం జరిగింది, అమెరికాని కూడా క్రిటిసైజ్ చేస్తూ. బట్ బ్రాడ్ గా ఇప్పుడున్న మన కాంటెక్స్ట్ లో చూస్తే గనక అమెరికన్ సపోర్ట్ వస్తుంది కాబట్టి పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ లో ఒక కాన్ఫిడెన్స్ ఉందండి. ఇన్నాళ్ళు మనం ఒక టెర్రరిజం సపోర్టింగ్ నేషన్ గా కనపడే పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఇరాన్ కి శాంతి ఒప్పందంలో పెద్ద పాత్ర పోషించినట్టు న్యూస్ పేపర్స్ లో, వెస్ట్రన్ న్యూస్ పేపర్స్ లో అక్కడ రాస్తున్నారు కదా. సో కాబట్టి మాకు ఆ టెర్రరిజం ట్యాగ్ వెళ్ళిపోతుంది అని వాళ్ళకి ఒక నమ్మకం ఉందండి. ఓకే. తర్వాత మధ్య ఆసియాలో ఆఫ్ కోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో వాళ్ళకి రిలేషన్షిప్ కొద్దిగా దెబ్బతిన్నా, సౌదీ అరేబియాతో డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది. సౌదీ అరేబియా డిఫెన్స్ ప్యాక్ట్ నుంచి ఇంకా బయటికి రాలేదు. కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ పాకిస్తాన్ పోషిస్తున్న పాత్ర మీద కూడా చాలా మంది కొంత పాజిటివ్ రెస్పాన్సే వస్తున్నట్టు కనబడుతోంది మిడిల్ ఈస్ట్ ముస్లిం కంట్రీస్ లో. సో ఎందుకంటే పాకిస్తాన్ పీస్ టాక్స్ మాట్లాడేప్పుడు అమెరికాని ఏమీ అనకపోయినా ఇజ్రాయెల్ ని కాన్స్టెంట్ గా దుర్భాషలాడుతూ ఇజ్రాయెలే అసలు కారణం అని చూపిస్తోంది. కాబట్టి మిడిల్ ఈస్ట్ లో చాలా మందికి అటువంటి పొజిషన్ బాగా నచ్చుతుందండి. సో కాబట్టి పాకిస్తాన్ కి ఒక డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ కనబడుతోంది. ఎప్పుడైతే అమెరికా మనకి ఫ్రెండ్లీగా ఉంటుందో, ఎప్పుడైతే మనకి సపోర్ట్ చేస్తుందో, అటువంటి తరుణంలో మనం ఏమన్నా ఇండియాని దెబ్బతీయచ్చా అని పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆలోచిస్తుందండి, ఇప్పుడే కాదు. ఉదాహరణకి 1979 లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్వైట్ చేసినప్పుడు, ఆ తర్వాత అమెరికన్స్ పెద్ద ఎత్తున సాయుధ సహాయం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ కి, అటు సోవియట్ యూనియన్ తో ఇండైరెక్ట్ గా ప్రాక్సీ వార్ అంటాం కదండి ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ చేసినప్పుడు, అప్పటి నుంచి తీసుకుంటే ఎప్పుడైతే ప్రపంచం ముఖ్యంగా అమెరికా మనని సపోర్ట్ చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుందో పాకిస్తాన్ కి, భారత్ పై విరుచుకుపడుతూ ఉంటుంది. ఖ్వాజా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అటువంటి ఆలోచన విధానానికి అద్దం పడుతుంది. ఓకే, అంతకుమించి మనం పెద్ద తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. అందులో భారత్ దేనికైనా లేదు, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే వాళ్ళు మళ్ళీ ఏ టెర్రరిజమో ఏదో ఒక చర్య చేస్తారు. ఎందుకంటే ప్రపంచం మనని సపోర్ట్ చేస్తోంది కాబట్టి ఇండియాని నెగటివ్ లైట్ లో చూపించడానికి వాళ్ళు ఎటువంటి దుస్సాహసానికైనా దిగచ్చు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ, చక్కటి సమాచారం మా ప్రేక్షకులకు అందరికీ అందించినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM.